ఏమైంది? కాయ బాగానే ఉంది, కానీ లోపల మొత్తం పుచ్చిపోయి పురుగులు కూడా ఉన్నాయి. పైకి చాలా బాగుంది, రుచిగా ఉందని చూసుకోకుండా తినేపోయాను. తీరా చూస్తే పురుగులు ఉన్నాయి. ఇంకా నయ్యం తినేలేదు. పైకి బాగా కనిపించి అంతరంగంలో శుభ్రం లేకుండా చిన్న చిన్న లోపాలకి అవకాశం ఇస్తున్న నీలాంటి వారు సులువుగా చిక్కులు పెట్టే పాపానికి బానిసలై అపవాదికి అవకాశం ఇస్తున్నారు. దానిని బట్టి దేవునికి అంతకంతకు దూరమైపోతున్నారు. మరి నీలో ఉన్న చిన్న లోపాన్ని సరిచేసుకోకపోతే ఆ జామకాయలాగే బాగానే కనిపిస్తున్న నీ జీవితం యేసయ్య ద్వారా ఊసివేయబడుతుంది. కనుక యేసయ్యకు కనిపించే హృదయాన్ని శుద్ధి చేసుకుని జీవించు.